అది ఎన్నో వందల ఏళ్ల నాటి కట్టడం. గత చరిత్రకు ఘనకీర్తికి శిథిల సాక్ష్యం. పచ్చదనం మాటున నెత్తుటి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుని శిలలు కన్నీరు పెడుతున్నాయక్కడ. ఏ చెట్టును తట్టినా, ఏ శిలను ముట్టినా మనసున్న వారికి వాటి మౌన రోదనలు వినిపిస్తాయి. గతం వెన్నుపోటు పొడిస్తే వర్తమానం చరిత్ర గుండెల్లో గుణపాలు దింపుతోంది. అయినా కొండంత ఆశతో ఉనికిని చాటుకుంటోంది ఆ కోట. చరిత్రకు ఊపిరిపోసే వాళ్ల కోసం అన్వేషిస్తోంది. ఇది నిజం. చెడబుట్టిన కొడుకుల చెరలో ఛిద్రమవుతున్న ఓ కోట గుండెకోత రహస్యం. TV9 ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. తలుపులు తీయకుండానే తొలి మంచు కురుస్తోందిక్కడ. సుప్రభాతం వినిపించకముందే ఇక్కడ తొంగి చూడాలని సూర్యుడు తొందరపడతాడు. ఆలస్యమైతే ఉషోదయ అందాలు ఎక్కడ మిస్ అవుతాయోననే ఆతృత కాబోలు తన నులివెచ్చని తొలికిరణాలతో ఈ ప్రకృతి సోయగాలను ఇదిగో ఇలా పలకరిస్తాడు. పరవశింపజేసే పచ్చదనం, శిథిల శిలా ప్రాకారాలపై అల్లుకుపోయిన లతలు, ఇంకాస్త ముందుకెళ్తే అందాల కొలను. కోటలోకి అడుగు పెట్టగానే ఈ పేటకు నేనే మేస్త్రినంటూ శ్రీరామ భక్తుడు అంజన్న ధీరోదాత్తంగా కనిపిస్తాడు. ఇది హనుమన్న ఉగ్రరూపం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లేదంటే మీరు ఓ అద్భుతాన్ని మిస్ అవుతారు. ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామి ఇక్కడ ఉగ్రరూపంలో కనిపించడమే కాదు, ఆయన దగ్గర పదునైన కత్తి కూడా కనిపిస్తుంది. అంతేకాదు, లంకను దహనం చేసిన తోక దగ్గర మరో కిటుకుంది. తోక చివరన బాణం గుర్తు ఉండడం వెరీ వెరీ స్పెషల్. ఈ రూపం చూస్తుంటే తెలియడం లేదు, హద్దు మీరితే ఎంతటి వారైనా సరే హనుమన్న చేతిలో హరి కావలసిందే. రాజులు పోయారు, రాచరికం పోయింది. కాని గతకాలపు వైభవాలకు, విద్రోహానికి నిదర్శనంగా ఇదిగో ఇంకా ఆనవాళ్లు ఇలా మిగిలున్నాయి. భారతీయతను, భారతీయ శిల్పకళను బతికించాలనో, భావి తరాలకు అందించాలనో, గత చరిత్ర నెత్తుటి జ్ఞాపకాలను మన కళ్లకు కట్టాలనే తాపత్రయమో అన్వేషకులొస్తారని అవసాన దశలో ఆశగా ఎదురుచూస్తున్నాయి. గులాబీ వెనక ముళ్లున్నట్లు ఈ అందాల వెనక మానని గాయం దాగింది. చరిత్ర గుండెల్లో గుణపాలు దింపుతున్న నేటి దౌర్జన్యం ఉంది. మనసు పెట్టి వింటే శిథిలమైన శిలల రోదన మనుషుల్ని కదిలిస్తుంది, మనసు బరువెక్కిస్తుంది. ఇది చరిత్ర పుటల్లో నెత్తుటి సంతకం చేసిన నిశ్శంక దుర్గం నిర్వేదం. కలికాలపు ఆగడాలకు నిశ్శబ్దంగా కన్నీరు పెడుతున్న నిశ్శంక దుర్గం కథను TV9 ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తోంది. అంతేకాదు, కాసుల వేటలో చరిత్రను కొల్లగొడుతున్న చరిత్రహీనుల ఆగడాలపై కూడా ఫోకస్ చేసింది. ప్రపంచంలో ప్రతి కట్టడానికి ఒక కథ ఉంటుంది. అలాగే నిశంక దుర్గానికి ఒక కథ ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం కట్టిన ఈ కోట సొంత మనుషులు పనిన కుట్రకు నాశనమైపోయింది. దానితో పాటే కోటను కట్టించిన రాజుల కథ ముగిసిపోయింది. ఇంతకీ కథ ఏంటో తెలుసుకోవాలంటే 13వ శతాబ్దం పుటలను ఒకసారి తిరిగేయాలి. నిశ్శంక దుర్గం నిర్వేదం వెనుక వెన్నుపోటుంది. నడుస్తోన్న చరిత్ర గత వైభవంపై చూపిస్తోన్న నిర్లక్ష్యం కూడా ఇంచుమించు అలాంటిదే. కాశీకి పోయాం, కన్యాకుమారికి పోయామని గొప్పగా చెప్పుకునే వాళ్లే కాని గడప ముందు ఘనకీర్తిని పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. నాడు కుట్రకు గురైన దుర్గం నేడు చెడబుట్టిన కొడుకుల చెరలో మరింత శిథిలమవుతోంది. సీఎం సొంత జిల్లాలో గుప్త నిధుల ముఠాల సంచారం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. శతాబ్దాల కాలం నాటి జ్ఞాపకం, అలనాటి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే కట్టడం. అక్కడ ఏ రాయిని పట్టుకున్నా గత కాలపు జ్ఞాపకాలను తనిమి చూస్తున్నట్టే ఉంటుంది. ఏ చుట్టూ పుట్టను పలకరించినా ఆనాటి నెత్తుటి చిత్రం మన కళ్ల ముందు కదలాడుతుంది. అవును, ఇది ఎన్నో ఏళ్ల నాటి కట్టడం. కట్టడం అనే కంటే చరిత్ర అందించిన అద్భుతమైన జ్ఞాపకం అనడం కరెక్ట్. హైటెక్ ఇంజనీరింగ్ ను అబ్బురుపరిచే ఈ కోట చిత్తూరు జిల్లా పుత్తూరు మండలంలోని నిశ్శంక దుర్గం. కార్వేటి నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి 1700 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై కొలువైన ఈ కోటలో అణువు అణువు అద్భుతమే.
2 కొండలను 5 ప్రాకారాలతో అల్లంత ఎత్తును నిర్మించిన ఈ దుర్గంలో రాజపరివారం అంతఃపురం, గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. కొండపై ఉన్న కొలను ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నిస్సెంక దుర్గమంటే భయం లేని శత్రు దుర్భేద్యమైన కోట అని అర్థం. కాని నేడు ఆనవాళ్లన్నీ చెల్లాచెదరై ఉనికి కోల్పోతున్నామనే భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటోంది ఈ కోట. నిశ్శంక అంటే భయము లేనిది, శంక అంటే భయము లేనిది, దుర్గం అంటే అభేద్యమైనది, శత్రువులకు భేద్యం సాధ్యం కానిది, స్వరరానిది. ఇప్పుడు వచ్చి చూస్తే కూడా దానిలో శత్రువు పోగలుగుతాడా అనే పరిస్థితిలో వాళ్ళు అంత బందోబస్తుగా ఆ కాలంలో పెట్టుకున్నారు. అటువంటి సంపదని భూభాగానికి ఇంచుమించుగా 1500 అడుగులు ఎత్తుంటది, తలలాగా ఉంటది, గుండు పైన నీళ్లుంటాయి, దానిలో కొలనుంది, ఆ కొలంలో తామర పువ్వులుంటాయి. అదే దిగవ హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుని చేతిలో తామర పువ్వు ఉంది, ఒక చెయ్యి పైకి చూపెడుతూ ఉన్నాడు, పైన కొలనుంది, దాన్ని కాపాడండి అని ఆయన ఘోషిస్తూ ఉన్నాడు. మరి ఘోషించేవాడు ఆయన కాపాడుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చును. నిస్సెంక దుర్గం ఇంచుమించు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. గుత్తి, ఉదయగిరి దుర్గాలకు ధీటుగా అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. రెడ్డి రాజులు, సాళువులు ఈ కోటను కేంద్రంగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది. నేడు కార్వేటి నగరంలో పూజలందుకుంటున్న వేణుగోపాలస్వామి విగ్రహం నిస్సెంక దుర్గంలోని గుడిలోందే అంటారు. ఇప్పుడు శిథిలాలు తప్ప గుడి లేదు. నేడు కోట్లు ఖర్చు పెట్టినా, టెక్నాలజీనంతా రంగరించినా 64 కళలతో అలరారిన అలాంటి గుడిని మళ్లీ నిర్మించడం అసాధ్యమంటున్నారు స్థానికులు. 64 కళలు పొందుపరిచింది. దాని నిర్మాణము, ఆ ప్రదేశము ఒక యాత్రా స్థలంగా కావాల్సిన చోటు సంస్థానం కార్వేటి నగరానికి మార్చుకునేటప్పటికి ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయినారు. కాలక్రమేణా ఇప్పుడు కొన్ని 100 సంవత్సరాలు గడిచే కాడికి నిస్సెంక దుర్గంపై గుళ్ళు, గోపురాలతో పాటు అందమైన నగిశీలతో ఇంద్రలోకానికి ప్రతి సృష్టి అన్నట్లుగా అంతఃపురాన్ని నిర్మించారు. ఇక్కడ సైనిక కుటుంబాల కోసం 800 ఇళ్లు ఉండేవట. రాజు ఏ దేశంపై దండెత్తడానికి వెళ్లినా, శత్రురాజులు తమ దేశంపై దండయాత్రకొచ్చినా ఆ సమయాల్లో రాణులు, రాజపరివారం ఈ కోటలో ఉండేవాళ్లు. అప్పట్లో మహారాణుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఈత కొలను, స్నానఘట్టాలు, రాజ్ మహల్ మంటపాలు ఇప్పటికీ కనిపిస్తాయి. 800 కుటుంబాలు ఉన్నట్టుగా కూడా పెద్దవాళ్ళు చెప్తా ఉంటే విన్నాం. 800 కుటుంబాలు ఉన్నారు. రాజుకోట, రాణికోట అన్ని ఉన్నట్టుగా కూడా చెప్తారు. వాళ్ళు సాళ్వులు అంటారు. తిమ్మరుసు కూడా సాళ్వుడు అని ఈ మధ్య విన్నాను. తిమ్మరుసుకి అంటే బంధువులు అవుతారు. కృష్ణదేవరాయలకు సమకాలీనులు. కృష్ణదేవరాయల కాలంలో హంపి నుంచి 2 అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర అంగరక్షకులుగా చేరి వాళ్ళకేదో స్పర్ధలు వచ్చి వాళ్ళని వీళ్ళేదో చేసి చంపేస్తే తర్వాత అక్కడుండి బావుల్లో ఆడవాళ్లు దూకే చనిపోవడం, సహగమనం కావడం, ఈ విధంగా చుట్టుపక్కల కొన్ని పాత బావులు కూడా దొరికినాయి. పూడిపోయిన బావులు, వ్యవసాయ పొలాలలో బావులు దొరికితే అక్కడ కట్టడాలు దొరికి ఆ బావులు కూడా యూజ్ చేసుకుని కొన్ని ఉన్నాయి. కొన్ని ఎముకలు మిస్ అయ్యి ఇప్పటికీ గెండన ఎముకలు మట్టి కనిపించే ప్రదేశాలున్నాయి. అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల నిస్సెంక దుర్గంపై మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఈ దుర్గాన్ని నిర్మించిన వేమారెడ్డి కాశీయాత్రకు వెళ్తూ మహారాణి సహా సైనికాధికారుల భార్యలను ఈ కోటకు తరలించారు. అయితే రెడ్డి రాజుల సైన్యాధిపతి కార్వేటి నగర రాజులతో కలిసి కుట్ర పన్ని నిస్సెంక దుర్గంపై దండెత్తారు. విషయం తెలుసుకున్న మహారాణి, ఇతర మహిళలు బావుల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికీ ఇక్కడ కథలుగా చెప్పుకుంటారు. నాడు ఆత్మహత్య చేసుకున్న సాళువు రాజుల ఆడపడుచునే కార్వేటి నగరంలో నేడు బంగారమ్మ తల్లిగా కొలుస్తూ జాతర చేసుకుంటున్నారు. ఈ రాజులు ఆ రాజులు యుద్ధంలో వాళ్ళని ఓడించి అక్కడ వాళ్ళ రాజుల్ని అంతా కూడా యుద్ధంలో ఓడిపోయిన సాళవ రాజుల్ని తర్వాత వంశస్థులైన ఆడపడుచులంతా కూడా అక్కడ వాళ్ళు తీసుకురావడం జరిగి అక్కడ వంశ సంస్థానమే లేకుండా జరిగింది. తర్వాత కార్వేటి నగరం రాజులో వాళ్ళ శాపం వల్ల కూడా ఇక్కడ రాజులు కూడా వాళ్ళ వంశం తర్వాత లేకపోవడము, వాళ్ళ ఆడపడుచు సాళవ రాజుల ఆడపడుచునే బంగారం గ్రామ దేవతగా కార్వేటి నగర సంస్థానంలో ఇప్పటికీ కొలుసుకుంటూ జాతర జరుపుకుంటున్నారు. ఇది దుర్భేద్యమైన నిస్సెంక దుర్గంపై చరిత్ర చేసిన నెత్తుటి సంతకం. నాడు ఘన కీర్తితో వెలుగు వెలిగిన ఈ కోట నేడు ఇలా శిథిలమవ్వడానికి
వెన్నుపోటు చరిత్రే కాదు, నడుస్తోన్న చరిత్ర పాపం కూడా ఈ విధ్వంసానికి కారణం. చిత్తూరు, కడప జిల్లాల్లో కోట్లకి ఎదిగిన ఎర్రచందనం మాఫియా ప్రాచీన కట్టడాలు, గుళ్లపై కన్నేసిందా? అక్రమ సంపాదనతో అడ్డంగా బలిసి ఖద్దరు చొక్కాలు తొడిగిన గద్దల్లాంటి పెద్దల కనుసన్నల్లో, దుర్భేద్యమైన నిస్సంక దుర్గంలో గుప్త నిధుల వేట కొనసాగిస్తున్నారా? శిథిలమైన ఈ శిలలే ఈ ప్రశ్నకు సమాధానం. అవునంటున్న స్థానికుల ఆవేదనను, గుప్త నిధుల వేట ఆధారాలను TV9 మీ ముందుకు తెస్తుంది.